హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మన ఛానల్లో నేను ఫ్రిడ్జ్ టూర్ని చేయబోతున్నానండి. నా ఫ్రిడ్జ్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేయబోతున్నాను. అండ్ ఇది వచ్చేసి హైర్ ఫ్రిడ్జ్ అండి, సైడ్ బై సైడ్ డోర్ అనమాట. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఒకటి ఫ్రిడ్జ్, ఒకటి ఫ్రీజర్ అండ్ వైఫైలో కూడా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి లాక్ సిస్టమ్ అనమాట. 3 seconds మనం ఇలా ప్రెస్ చేసి ఉంచితే లాక్ అయిపోతుంది. సో ఇదన్నమాట ఆప్షన్స్ ఇవన్నీ. అండ్ ఇది వచ్చేసి మనకి ఎన్ని లీటర్స్ అనేది చూద్దాము. ఇదిగోండి, ఇక్కడ మనకి లీటర్స్ మెన్షన్ చేసి ఉంటారు. ఇదిగోండి, ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూసారా, 602 లీటర్స్ అనమాట ఈ ఫ్రిడ్జ్. ఇప్పుడైతే మనం డోర్ ఓపెన్ చేసి చూసేద్దాం. ఇది నేను ఆల్రెడీ క్లీన్గానే ఉంచుకున్నానండి. సో ఈ క్లీనింగ్ ఇవంతా నేను వీడియోలో షేర్ చేయట్లేదు. నేను ఎలా పెట్టేసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ అంతా మొత్తం క్లీన్గానే ఉంది. ఇదిగోండి, ఫస్ట్ ర్యాక్లో అయితే ఇక్కడ నేను ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. మీకు 1 by 1 చూపించేస్తాను. ఇదిగోండి, ఈ బాక్స్లో వచ్చేసి ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి పెట్టేసుకున్నానండి. మనకి ఈ బాక్స్లో డ్రై ఫ్రూట్స్ అనే కాదు, మనం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవి కూడా ఇందులోకి వేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది ఇంకా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని డ్రై ఫ్రూట్స్కి యూజ్ చేసుకున్నాను. ఈ బాక్స్లో డ్రై ఫ్రూట్స్ పెట్టాను. ఈ బాక్స్లో వచ్చేసి మసాలాకి సంబంధించిన అన్నీ ఇందులోకి యాడ్ చేసుకున్నాను అనమాట. ఇవనే కాదు, మీకు నచ్చినవి ఇందులోకి వేసుకోవచ్చు. నేనైతే ఇలా ఒకటి డ్రై ఫ్రూట్స్కి, ఇంకోటి వచ్చేసి మసాలా దినుసులకి పెట్టేసుకున్నాను ఈ బాక్సెస్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకొక ర్యాక్లో వచ్చేసి నేను ఇక్కడ ఫుడ్ కలర్స్, అదేవిధంగా ఎసెన్స్, కేక్కి సంబంధించిన ఎసెన్స్ బాటిల్స్ అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇలా ఫుడ్ కలర్స్ అన్నీ ఒక ర్యాక్లో. ఇంకొకటి వచ్చేసి ఇట్లా మనకి పార్టీషన్స్ ఇస్తారండి, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇక్కడ ఫ్లేవర్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి కేసర్లోకి వేసే కలర్స్ అనమాట, లడ్డు కేసర్లోకి వేసే కలర్స్ అన్నీ ఇందులో పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కస్టర్డ్ పౌడర్, కార్న్ స్టార్చ్ అండ్ టూటీ ఫ్రూటీ, జెల్లీ పౌడర్ ఇవన్నీ ఇందులోకి పెట్టేశాను. మనకి ఏమన్నా కావాలంటే ఇందులో నుంచి తీసామనుకోండి కన్ఫ్యూజన్గా ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసేసుకొని బాక్సెస్ ఇలానే పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ విధంగా సెట్ చేసేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ర్యాక్లో వచ్చేసి ఇక్కడ కింద అన్నీ మనకి మసాలా పౌడర్స్ ఉంటాయి కదా, అదంతా కింద ర్యాక్లో పెట్టాను. అండ్ ఇది వచ్చేసి ఈ సైడ్ సరిపోయేది ఇంతే అనమాట, ప్లేస్ ఉండేది. ఇంట్లో ఉన్నది ఒకటి చూస్ చేసుకున్నాను దీనికోసంగా. ఇక్కడ నేను జాము, అదేవిధంగా వచ్చేసి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కండెన్స్డ్ మిల్క్, తర్వాత మనకి ఇవి చాకో చిప్స్ ఉంటాయి కదా, అవి ఇందులోకి పెట్టేశాను అనమాట. ఇలా మసాలా దినుసులన్నీ కింద బాక్స్లో పెట్టేశాను. అంటే ఫస్ట్ ఇవి యూజ్ చేసుకున్న తర్వాత మనం అది తర్వాత యూజ్ చేసుకునే దానికోసం ఆ బాక్స్లో అలానే పెట్టేశాను అనమాట. అండ్ కింద చూసారా, ఈ ర్యాక్స్లో వచ్చేసి ఇక్కడ నేను అన్ని పిజ్జాకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఒక సైడ్ పెట్టాను. ఇవి మసాలా పౌడర్స్ అండి, కసూరి మేతి, ధనియాల పొడి, డెస్టిలేటెడ్ కోకోనట్, ఇవన్నీ దానికి సంబంధించి. సైడ్ వచ్చేసి మిల్క్ బ్రెడ్ పెట్టేశాను అనమాట. తర్వాత ఇంకా నెక్స్ట్ ర్యాక్లో వచ్చేసి వెజిటేబుల్స్ అనమాట. దీనికోసం ఈ కంటైనర్స్ తీసుకున్నానండి. మనకి ఫ్రీగా ఉంటుంది స్పేస్. అండ్ ఈ కంటైనర్స్లో పెట్టినట్లయితే మనకి డిస్టర్బెన్స్ ఉండదన్నమాట. చూడంగానే ఈ వెజిటేబుల్స్ ఇందులో ఉన్నాయని అర్థమైపోతుంది. వెంటనే ఈ బాక్స్ తీసుకొని మనము కిచెన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా అన్ని బాక్సెస్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ బాక్సెస్లో ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల 20 days మాత్రం ఖచ్చితంగా బాగుంటాయండి వెజిటేబుల్స్ అన్నీ. ఇదిగోండి చూడండి, ఇలా ఈ చిన్న సైజ్ బాక్సెస్లో వచ్చి నిమ్మకాయలు, కొత్తిమీర ఇలాంటివన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ఇలా మన దగ్గర అంటే ఈ బాక్సెస్ నేను ఒక 2 sets తీసుకున్నానండి. ఇవి యూజ్ చేసిన తర్వాత వీటిని వాష్ చేసి మిగతావి వచ్చేసి ఇందులో పెట్టేస్తాను. అలా ఇక్కడ నేను 3 చూపిస్తున్నాను కదా, అలాంటివి ఇంకొక సెట్ కూడా తీసుకున్నాను అనమాట. ఇవి వాషింగ్కి వేసినప్పుడు అవి ఇందులోకి వచ్చేటట్టుగా. అండ్ ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్ పెద్ద పెద్దగా ఉంటాయి కదండి, సొరకాయలు అలాంటివన్నీ ఈ బాక్సెస్లోకి వేసేస్తాను. బనానా లీవ్స్, అదేవిధంగా ఇంకా క్యాబేజ్, ఇలాంటివి అన్నీ పెద్దగా ఉండేవన్నీ బాక్సెస్లో పట్టావు కాబట్టి ఈ బాక్స్లోకి పెట్టేస్తాను. అండ్ కింద ఫ్రూట్స్ అనమాట.
తర్వాత ఈ సైడ్ వచ్చేసి ఇక్కడ నేను మిల్క్ మేడ్స్, తర్వాత కోకో పౌడర్ ఇవన్నీ స్టోర్ చేసుకున్నాను. ఇందులోకి వాటర్ అయితే నేను ఫిల్ చేయలేదు, ఎంటీగా ఉంచేసాము. అండ్ ఇది వచ్చేసి మా మెయిన్ ర్యాక్స్ అన్నమాట. పచ్చళ్ళు, నేను పెట్టిన పచ్చళ్ళన్నీ ఇందులో పెట్టేసుకున్నాను. అదేవిధంగా అమ్మ ఇచ్చినవి, మా అత్తయ్య గారు ఇచ్చిన పచ్చళ్ళన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను. మామిడికాయ పచ్చడి, ఇలా నిమ్మకాయ పచ్చడి, ఇది వచ్చేసి ఉసిరికాయ, పండు మిరపకాయల పచ్చడి. అదేవిధంగా మొన్న నెల్లూరుకి వెళ్ళినప్పుడు రీసెంట్గా అమ్మ పెట్టిన ఆవకాయ పచ్చడి అనమాట. అన్ని గ్లాస్ బాటిల్స్లోకి ఈ విధంగా స్టోర్ చేసేసుకొని ర్యాక్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి అండి. తర్వాత నేను మొన్న పెట్టిన దోశ ఆవకాయ ఇందులో పెట్టేశాను. అండ్ ఇక్కడ మిల్క్ పౌడర్స్ ఉంటే ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. ఒక సైడ్ మొత్తం ఈ విధంగా ఆర్గనైజ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ చూపిస్తాను. ఇదిగోండి, పైన వచ్చేసి ఈ కంటైనర్ పెట్టాను కదా, ఇది దోశ బ్యాటర్ కోసం పెట్టిన కంటైనర్ అనమాట. ఇంకా అది అట్లే ఉంటుంది. నేను దోశ ప్రిపేర్ చేసినప్పుడు ఆ కంటైనర్లోకి యాడ్ చేసి పెట్టేస్తాను. ఈ పురుగు పట్టేవన్నీ ఇందులోకి పెట్టేసుకుంటానండి. పెసరపప్పు, బొంబాయి రవ్వ, ఇవి మాత్రం ఎక్స్ట్రాగా వచ్చినవి అనమాట. పిల్లలు తీసుకున్నారు, సమ్మర్ అని తీసుకున్నవి అవి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను పిండ్లు అనమాట, మర పట్టించిన పిండ్లు, అదేవిధంగా కాంపౌండ్స్ ఉంటాయి కదా, చాక్లెట్ కాంపౌండ్ బార్స్, అవన్నీ ఇందులోకి స్టోర్ చేసేసుకున్నాను. ఇదిగోండి మిల్క్ కాంపౌండ్, తర్వాత వచ్చేసి వైట్ చాక్లెట్, ఇది ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి ఇలా బాక్స్లోకి పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ సైడ్ చూసారా, ఈ డార్క్ కాంపౌండ్ ఒకటి ఉంది, డార్క్ చాక్లెట్ది, అది సీల్ ఓపెన్ చేయలేదు కాబట్టి బయట పెట్టేశాను. ఇవి మాత్రం ఇందులో బాక్స్లో పెట్టేసుకున్నాను. తర్వాత ఈ పైన వచ్చేసి ఈ బాక్స్లో మరపట్టించిన పిండి అనమాట, జొన్న పిండి, రాగి పిండి ఉంటుంది. మిగిలిన పిండ్లు ఇందులోకి స్టోర్ చేసేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి పచ్చజొన్న పిండి, కింద వచ్చేసి రాగి పిండి అనమాట. ఈ రెండు ఇందులోకి పెట్టేసుకున్నాను ఈ బాక్స్లోకి. తర్వాత ఇది వచ్చేసి ఇడ్లీ బ్యాటర్, నిన్న ప్రిపేర్ చేసిన ఇడ్లీ బ్యాటర్ అనమాట ఇది. సో ఇదండి, మిగిలినదంతా ఇందులో ఉంది, కొంచెమే యూజ్ చేసాము. ఇదిగోండి, ఇది ఇడ్లీ బ్యాటర్ ఇందులో పెట్టేశాను. యాక్చువల్లీ పైన దాంట్లోనే స్టోర్ చేసుకుంటాను, కొంచెం తక్కువ ఉందనుకోండి ఈ చిన్న దాంట్లోకి స్టోర్ చేసేసి ఇందులో పెట్టేస్తాను అనమాట. ఏదది ఫ్రెష్గా యూస్ చేసుకునేటట్టు పెట్టేస్తాను. ఇక్కడ కింద ఉంది కదా, ఇవి వచ్చేసి ఐస్ క్యూబ్స్, ఇందులోకి వాటర్ యాడ్ చేస్తే ఐస్ క్యూబ్స్ వస్తాయి, మనం టర్న్ చేస్తే కిందకి పడిపోతాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఐస్ క్యూబ్స్తో పని లేదు కాబట్టి ఈ ట్రేలో నేను వాటర్ ఏం ఫిల్ చేయలేదండి. అండ్ కింద ర్యాక్ ఐస్ ప్లస్ అని ఉంది కదా, ఇందులో వచ్చేసి మిల్క్ ప్యాకెట్స్ని పెట్టేస్తాను, అదేవిధంగా బటర్ని కూడా ఇందులోనే పెట్టేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ కింద వచ్చేసి మనకి ఏమైతే గ్రాసరీస్ మిగిలి ఉంటాయో అవన్నీ ఇందులోకి, డిస్టిలేటెడ్ కోకోనట్, తర్వాత బాస్మతి రైస్, ఇవన్నీ మిగిలినవన్నీ ఇందులోకి పెట్టేస్తాను. ఇక్కడ లాస్ట్ బాక్స్లో వచ్చేసి ఫ్రీజ్ బాక్స్ అని ఉంది కదా, ఈ బాక్స్లో వచ్చేసి నేను దంచిన కారం పొళ్ళు, పసుపు పొళ్ళు, అదేవిధంగా మరపట్టించిన బియ్యం పిండి, ఇవన్నీ ఇందులోకి పెట్టేస్తానండి. ఇది మాత్రం ఆవకాయ కోసము 3 మ్యాంగోస్ కారం మాత్రం కొంచెం తెప్పించాను అంతే. ఇవన్నీ దంచినవి అనమాట, ప్యూర్వి. ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తాను, స్టోర్ చేసేసుకుంటాను. తర్వాత సైడ్లో వచ్చేసి ఇలాంటి బాక్సెస్ ఆర్గనైజ్కి సంబంధించిన పెట్టేశానండి. పెట్టి ఇందులో వచ్చేసి దేవుడికి సంబంధించిన పువ్వులు, డైలీ పూజ చేసుకుంటాం కాబట్టి పువ్వులు, తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక కాంపౌండ్ బార్ మిగిలింటే అది ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఇందులో అయితే పెట్టేశాను. ఇది వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ అనమాట, ఐస్ క్రీమ్స్కి లేదా ఏదైనా డెజర్ట్స్కి. ఇక్కడ వచ్చేసి ప్రోటీన్ బార్స్ పెట్టాను పిల్లలకి. ఇవన్నీ కాదు, చాక్లెట్స్ ఏవో ఒకటి ఉంటాయి నేను ప్రిపేర్ చేసినవైనా ఏదో ఒకటి. ఇక్కడ వచ్చేసి చీజ్ స్లైసెస్ అండ్ పన్నీర్ అనమాట. మోస్ట్లీ పన్నీర్ చాలా తక్కువ తెప్పించడము, ఇంకా అర్జెంట్ అయితే ఇక్కడ పన్నీర్ అయితే తెప్పించాను. సో ఇదండి, ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఈ విధంగానే ఉంటుందా అంటే ఉండదు, అప్పుడప్పుడు కొన్ని చేంజెస్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ మీకు చూపించడం మర్చిపోయాను, ఇదిగోండి ఇలా గ్లాసెస్ పైన షీట్స్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెడితే ఏంటంటే మనం ఇవన్నీ పెడుతుంటాం కదా, అప్పుడు క్రాక్స్ పడకుండా మిర్రర్కి బాగా నీట్గా ఉంటుంది. అండ్ ఏమన్నా పడినా కూడా ఈ విధంగా క్లీన్ చేసుకునేదానికి కూడా ఈజీగా ఉంటుంది. సో వీటి లింక్స్ అన్నీ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తీసుకోండి. ఇదిగోండి ఈ విధంగా నీట్గా చూసేదానికి మనకి ప్రతి ఒక్కటి కనపడుతూ నీట్గా అయితే మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఒక 2 సెట్స్ తీసుకుంటే మనం యూజ్ చేసిన కూరగాయల బాక్సెస్ అన్నీ
వాష్ చేసుకునేటప్పుడు ఇంకొకటి ఇందులోకి పెట్టేటట్టుగా ఉండాలన్నమాట. సో ఇదండి. అండ్ ఇక్కడ నేను వాటర్ బాటిల్స్ ఇలాంటివి అయితే ఏమీ ఫ్రిడ్జ్లో పెట్టను. చాలా సింపుల్గా ఏమైతే అవసరమో అవి వరకే ఇందులోకి స్టోర్ చేసుకుంటామన్నమాట. అన్నీ మనం పెట్టేసామనుకోండి క్లమ్జీగా ఉంటుంది. ఏం అవసరమో అవి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. సో నాదైతే ఇదండి, సింపుల్గా ఈ విధంగా పెట్టేసుకున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.